సీనియర్ హీరోలు కొత్త రికార్డులు వేటలో పడ్డారా? నేటి తరానికి సైడ్ ఇవ్వకుండా వారినే సైడ్ చేసేలా పైసా వసూలు చేస్తున్నారా? 2-3 కోట్ల క్లబ్ సీనియర్స్ కి ఛాలెంజింగ్ టాస్క్ లా ఎందుకు మారింది? సీనియర్ హీరోస్ మంచి జోష్ మీద ఉన్నారు. ఎవరికి వారు కొత్త రికార్డ్స్ సొంతం చేసుకునే పనిలో మునిగిపోయారు. మారిన మార్కెట్ ఈక్వేషన్స్ సీనియర్స్ కి తమ భవిష్యత్ పై నమ్మకాన్ని పెంచింది. ఈ సంక్రాంతి సీజన్ అందుకు వేదికగా మారింది. సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ ఇప్పటి వరకు జీఎస్టీతో కలిపి దాదాపు 80 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా బ్రేక్ ఈవెన్ నెంబర్ ని క్రాస్ చేసింది. తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మార్కు దాటగా ఇప్పటి వరకు ఈ సినిమా సుమారు 165 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఐటీ దాడుల భయంతో కొందరు నిర్మాతలు లెక్కలు బయటికి చెప్పలేకపోతున్నారనే కామెంట్స్ ఈ సినిమా విషయంలోనూ వినిపించాయి. ఓవరాల్ గా ఎలా చూసుకున్నా 200 కోట్లు కొట్టగల సీనియర్ హీరోగా బాలయ్య బాబు మార్కెట్ వర్గాలకు కనిపించాడు. జనవరి 14వ తేదీన సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒక్క తెలుగు భాషలోనే 300 కోట్లు కొల్లగొట్టి ఎవ్వరూ అందుకోని రికార్డ్ ని సొంతం చేసుకుంది. ఈ ఫిల్మ్ ని మరే ఇతర భాషలోనూ రిలీజ్ చేయలేదు. ఇది పాన్ ఇండియా సినిమా కాదు, కేవలం తెలుగు ఆడియన్స్ కోసం తెలుగులోనే రిలీజ్ అయిన ఈ సినిమాకు సినీ ప్రియులంతా బ్రహ్మరథం పడుతున్నారు. వెంకీ కెరియర్ లోనే ఇదొక బెస్ట్ అచీవ్మెంట్. త్వరలో రాబోయే చిరంజీవి 200 కోట్ల విశ్వంభర సైతం పాన్ ఇండియాగా వచ్చి ఖచ్చితంగా 200 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అవుతుందనే వాళ్ళు ఉన్నారు. అయితే అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందన్నది తెలీదు. ఇక నాగార్జునతో హలో బ్రదర్ తరహా సినిమా చేస్తానని చెప్పిన అనిల్ రావిపూడి ఇటు వెంకీకి ఇచ్చినట్లే నాగ్ కి బ్రేక్ ఇస్తే మిగిలిన 4 సీనియర్ హీరో కూడా 200 కోట్ల క్లబ్ లో చేరుతారు. ట్రెండీ హీరోల జమానాలో గేర్ మార్చిన సీనియర్ హీరోస్ దూకుడు ఇంకెంతకాలం ఉంటుందో చూడాలి. SSMB 29 సినిమాపై రాజమౌళి పక్కా క్లారిటీతో ఉన్నాడు. ఏ షెడ్యూల్ ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆఫ్రికా షూట్ కి వెళ్లే ముందు ప్రెస్ మీట్ లో ఏం చెప్పాలి, ఇలా అన్నింటిపై త్వరలో ప్రకటన చేయబోతున్నాడు. ఈ లెక్కన ఇకపై ట్రెండింగ్ లో ఉండేది జక్కన్న సినిమాయేనా? రాజమౌళి స్పీడ్ పెంచాడు. మహేష్ తో చేస్తున్న సినిమాను షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీ షెడ్యూల్ ముగించినట్లుగా తెలుస్తోంది. ఈ షూట్ టైంలో హీరోతో పాటు ఎవరూ స్మార్ట్ ఫోన్స్ వాడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడట. ఈ సినిమా నుంచి ఎలాంటి లీక్స్ బయటకు రాకూడదని చిత్ర యూనిట్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు రాజమౌళి. అంతేకాదు, కథ గురించి కానీ, సినిమా షూటింగ్ ఏం జరుగుతుంది అన్న దాని గురించి కానీ అసలు ఎలాంటి లీక్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. అల్యూమినియం షెడ్యూల్ తర్వాత జక్కన్న, తర్వాత షెడ్యూల్ విజయవాడలో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే విజయవాడ దగ్గరలో ఓ సెట్ వేయగా అక్కడ షూటింగ్ జరుగుతుంది. అయితే ఈ షూట్ కు మహేష్ అటెండ్ కావడం లేదు. ఈ షెడ్యూల్ తర్వాత కీలక షెడ్యూల్ కోసం కెన్యా అడవులకు జక్కన్న టీం బయలుదేరుతుంది. అయితే కెన్యా వెళ్లేలోపే సినిమా మొత్తం కాస్ట్ అండ్ క్రూని అనౌన్స్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు. అంటే రాజమౌళి అంతా ప్లాన్ ప్రకారమే SSMB 29 షురూ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నెట్టింట్లో ఈ సినిమా తాలూకు యాయిలు దర్శనమిస్తున్నాయి. SSMB 29 సినిమా కోసం మహేష్ 3 ఏళ్లు తన టైం రాజమౌళికి ఇచ్చేశాడు. అయితే సినిమాను ఎట్టి పరిస్థితుల్లో 2027లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. సినిమాలో PC యాడ్ అవ్వడం హాలీవుడ్ లో సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. సో RRR తో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి మహేష్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లే స్కెచ్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా గురించి జక్కన్న వేస్తున్న ఒక్కో స్టెప్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. నిత్యం మార్కెట్ను తన అప్డేట్స్ తో ఎంగేజ్ అయ్యేలా చేస్తుంది. ఈ ప్రాసెస్ లో ఎక్కడా ఎలాంటి షూట్ తాలూకు రష్ ను పోస్ట్ చేయదలుచుకోవడం లేదు. ఏం చేసినా టెక్స్ట్ రూపంలోనే తన సినిమా తాలూకు అప్డేట్స్ ఉండాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. కిసిక్ గర్ల్ కమిట్ అయిన సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయలేని సిచ్యువేషన్ లో ఉంది. టాప్ ప్రొడక్షన్లకు ఇన్ టైం కు రాలేనని చెప్తోంది. కేవలం శ్రీలీల కారణంగా మాస్ జాతర రిలీజ్ డేట్ వాయిదా పడే పరిస్థితులు వచ్చాయా? కిసిక్ సాంగ్ తర్వాత శ్రీలీల ఫుల్ బిజీ అయిపోయింది. అంతకు ముందు వరకు ఎంతెలా హల్చల్ చేసిన రాణి క్రేజ్ ఒక్క కిసిక్ సాంగ్ తో వచ్చి పడిపోయింది. దీంతో మేడం గారు ప్రెస్టీజియస్ చిత్రాలకు సైన్లు చేయడం షురూ చేసింది. అటు తంబేలు సైతం శ్రీలీల కోసం వెయిట్ చేస్తున్నారు. అందులోనూ టాప్ హీరోల సినిమాల్లో శ్రీలీల వేసే డాన్స్ కోసం ఆయా హీరోల అభిమానులు ఎదురుచూపులు చూస్తున్నారు. దీంతో ఇప్పటికే కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయాల్సిన సినిమాలు తమ షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకోలేకపోతున్నాయి. మాస్ జాతరలో శ్రీలీల మెయిన్ లీడ్ అయినప్పటికీ తనకు ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్ తో రవితేజ సినిమాకు ఇప్పటి వరకు సరిగ్గా డేట్స్ కేటాయించలేకపోయింది. ఇచ్చిన 12 రోజుల కాల్ షీట్స్ తో మేడం గారి పోర్షన్ షూట్ పూర్తి కాలేదు. ఇలాంటి టైంలో తన చేతిలోకి ఇంకో 4-5 సినిమాలు తీసుకుంది. శ్రీలీల చేస్తున్న తప్పేంటంటే కాల్ షీట్లు అందుబాటులో ఉన్నాయో లేదో చూడకుండా అడ్వాన్స్లు అందేసుకుంటోంది. దాంతో డేట్ల విషయంలో క్లాష్ వస్తోంది. రవితేజ మాస్ జాతరలో శ్రీలీల మెయిన్ లీడ్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ శ్రీలీల వల్ల ఆలస్యమవుతోంది. ఇప్పటి వరకు 12 రోజుల పాటు కాల్ షీట్స్ ఇచ్చింది. మరో 20 రోజులైనా తన డేట్లు కావాలి. కానీ శ్రీలీల ఓ తమిళ సినిమాకు బల్క్ గా డేట్లు ఇచ్చేసింది. రవితేజ సినిమాకు ఏప్రిల్లో ఇస్తానని అంటోందట. దాంతో శ్రీలీలని పక్కన పెట్టి మరో కథానాయికను తీసుకుందామా అనే ఆలోచన చేస్తోంది చిత్ర బృందం.
అయితే ఇప్పటికే కొంత షూట్ జరిగింది. కథానాయికని పక్కన పెడితే అవన్నీ మళ్ళీ రీషూట్లు చేయాలి. బడ్జెట్ పెరిగిపోతుంది. అఖిల్ సినిమాలోనూ కథానాయికగా శ్రీలీలని ఎంచుకున్నారు. కానీ అక్కడ కాల్ షీట్ల ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలున్నాయి. దాంతో వాళ్లు కూడా మరో ఆప్షన్ వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. ఫౌజీ సినిమాకు ఇమాన్వీని తీసుకున్నారని తెలుసు. ఆమెతోనే దర్శకుడు సినిమాను చుట్టేస్తున్నాడని అంతా అనుకుంటున్న టైంలో మరొక భామను తెచ్చి మొదలు చేయాలని చూస్తున్నారు. ఇంతకీ ఫౌజీ టీంలోకి వచ్చిన ఆ కొత్త భామ ఎవరు? డార్లింగ్ కి డబుల్ కా మీటా ఇవ్వాలని హను రాఘవపుడి ఎందుకు అనుకుంటున్నాడు? ప్రభాస్ హను రాఘవపుడి కాంబినేషన్ లో సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ అప్డేట్స్ పేరుతో ఇప్పటికే పలు రూమర్స్ మార్కెట్ లో స్ప్రెడ్ అయ్యాయి. అంతేకాదు నేతాజీ, ఆజాద్ హింద్, ఫౌజీకి ఈ కథకు చిన్నిపాటి లింక్ ఉందని తెలుస్తోంది. ఇక వన్ ఆఫ్ ద హీరోయిన్ గా ఇమాన్వి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూట్ మొదలైంది. తాజాగా ఫౌజీలో ఇమాన్వి మాత్రమే కాదు మరో హీరోయిన్ ను తీసుకొచ్చి పెట్టారు. అయితే ఆ భామ ఎవరు అనేది ఇప్పట్లో రివీల్ చేసే ఆలోచనలో మేకర్స్ లేరు. ఎందుకంటే సినిమాకు పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నే పెట్టారు. ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే ప్రతి పాత్ర గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు. ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే హీరోయిన్ కోసం ఓ స్టార్ ని ఎంచుకోవాలని మేకర్స్ చూస్తున్నారు. అంటే ఇమాన్వికి పోటీగా మరో గర్ల్ రాబోతోంది. హను రాఘవపుడి సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ఎంతో సెన్సిటివ్ గా ఉంటాయి. అందుకనే ఈ సినిమా కోసం ఇప్పటికే 2-3 పేర్లను పరిశీలనలోకి తీసుకున్నారట. వారిలో సాయి పల్లవి పేరు కూడా ఉందని టాక్ నడుస్తోంది. అలాగే బాలీవుడ్, మలయాళ భామలను పాత్రకు అనుకుంటున్నారు. మరి ఫైనల్ గా డార్లింగ్ కు ఫౌజీలో సెకండ్ డార్లింగ్ గా సెట్ అయ్యే ఆ భామ ఎవరు అనేది హను రాఘవపుడి త్వరలో రివీల్ చేస్తాడా లేక ఇలాగే సీక్రెసీ మెయింటైన్ చేస్తాడా అన్నది చూడాలి. టాలీవుడ్ డైరెక్టర్స్ స్ట్రైట్ హిందీ సినిమాలు చేయాలని చూస్తున్నారు. సందీప్ రెడ్డి సక్సెస్ అయ్యాడని చెప్పి మిగతా వారు అటువైపుగా దృష్టి పెట్టారు. మరి ఈ ప్రాసెస్ లో మల్లేని గోపీచంద్ తో పాటు మరొక 2-3 తెలుగు దర్శకులు యాడ్ కాబోతున్నారా? పాన్ ఇండియా సినిమాలు చేయడానికి అవకాశం రాని దర్శకులు కొత్త స్కెచ్లు వేస్తున్నారు. తమకున్న డిమాండ్ ను చూసుకుని డైరెక్ట్ హిందీ సినిమాలు చేయాలని చూస్తున్నారు. దానిలో భాగంగా సంకల్ప్ రెడ్డి IB-17 ట్రై చేస్తే బెడిసి కొట్టింది. గౌతమ్ తిన్ననూరి జెర్సీ పేరుతో తెలుగు సినిమాను హిందీలో రీమేక్ చేశాడు. కానీ ఆశించిన ఇమేజ్ దక్కించుకోలేకపోయాడు. కానీ మంచి సినిమా తీశాడు అనే పేరునైతే సంపాదించాడు. కబీర్ సింగ్ యానిమల్ సినిమాలతో సందీప్ రెడ్డి సాలిడ్ హిట్స్ కొట్టడంతో మిగతా తెలుగు దర్శకులు అటువైపుగా అడుగులు వేయడం షురూ చేశారు. ఇక్కడ పాన్ ఇండియాలు చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో తెలియని వారంతా డైరెక్ట్ హిందీ సినిమాలు చేయడంపై ఫోకస్ పెట్టారు. దీంతో తెలుగులో చాలా మంది దర్శకులు అటువైపుగా అడుగులు వేస్తున్నారు. మల్లేని గోపీచంద్ ఇప్పటికే సన్నీ డియోల్ తో కలిసి జాట్ సినిమాను తీశాడు. మైత్రి మేకర్స్ నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ మలనేని వెళ్లిన రూట్ లోనే అతని ఫ్రెండ్ దర్శకుడు బాబీ ఉన్నాడు. త్వరలో తాను కూడా ఒక స్ట్రైట్ హిందీ సినిమా చేయాలని కమిట్ అయ్యాడు. ఈ సినిమాను జాట్ ప్రొడ్యూసర్లైన మైత్రి సంస్థే నిర్మించబోతోంది. బాబీ ప్రస్తుతం కథ రెడీ చేసే పనిలో ఉన్నాడట. త్వరలోనే ముంబై వెళ్లి ఓ పెద్ద హీరోని కలుస్తాడు అనే ప్రచారం స్టార్ట్ అయింది. మార్చి ఏప్రిల్లోగా బాబీ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చందు మొండేటి తండేల్ ప్రమోషన్ లోను కార్తికేయ సిరీస్ ముచ్చటే మాట్లాడుతున్నాడు. తండేల్ ను పాన్ ఇండియా రిలీజ్ చేస్తూనే కార్తికేయ 3 పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అసలు ఈ దర్శకుడు కార్తికేయ సిరీస్ ను ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నాడు? తండేల్ ప్రమోషన్స్ ని గీతా ఆర్ట్స్ ఉధృతంగా చేస్తోంది. ఇలాంటి టైంలో దర్శకుడు చందు మొండేటి ఏం మాట్లాడినా తండేల్ ముచ్చట్లే మాట్లాడాలి. అది వదిలేసి కార్తికేయ 3 పై హింట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చందు మొండేటి ఆడియన్స్ నుంచి వస్తున్న ప్రశ్నలకు ఆన్సర్ చేస్తూనే కార్తికేయ 3 పై మాట్లాడాల్సి వచ్చింది. దానిలో భాగంగా కార్తికేయ 3 ని తెరకెక్కించబోతున్నట్లు వెల్లడించాడు. అయితే ఇప్పుడు తండేల్ మూవీ రిలీజ్ తర్వాత తాను కార్తికేయ 3 మూవీపై ఫోకస్ పెడతానని చెప్పాడు. ఇక ఈ సినిమా కోసం తన దగ్గర అద్భుతమైన స్టోరీ రెడీగా ఉందని, ఈ కథ శ్రీకృష్ణుడి చుట్టూ తిరుగుతుందని చెప్పుకొచ్చాడు. చందు మొండేటి కార్తికేయ 2లో శ్రీకృష్ణ తత్వాన్ని అనుపమ్ ఖేర్ తో చెప్పించాడు. మరి కార్తికేయ 3 స్టోరీ మొత్తం శ్రీకృష్ణుడి చుట్టూనే. అంటే ఈ సినిమాలో శ్రీకృష్ణుడి గురించి ఎలాంటి విషయాలు చూపెడతారా అనేది ఆసక్తికరంగా మారింది. మరి కార్తికేయ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది త్వరలోనే దర్శకుడు చెబుతాడేమో చూడాలి. ఇక్కడ దర్శకుడు తండేల్ చేస్తున్నప్పటికీ అతన్ని అంతా కార్తికేయ ఫేమ్ గానే ట్రీట్ చేస్తూ ఉండడంతో ఆ జోన్ వదిలి రాలేకపోతున్నాడేమో.